హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 48 గంటల తర్వాత భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉంది. దాదాపుగా నవంబర్ 15 నుంచి 25 వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల మీద ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరగనుంది. రానున్నటువంటి 4 రోజుల్లో దాదాపుగా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలులు అత్యధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుంది. ఇకపోతే మనకి తెలంగాణ వ్యాప్తంగా పలు భాగాల్లో అయితే రానున్నటువంటి 24 గంటల్లో తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్కడక్కడ షార్టెడ్ రెయిన్స్ ఉంటాయి. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ప్రస్తుతానికి అయితే ఇది 2 తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.